శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 8వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. ఆ పైన జరిగింది నువ్వే కళ్ళారా చూశావు. భగవంతుడు నా యందు ఉండబట్టి సమయానికి నువ్వు రావడము రక్షించడము జరిగింది. నీ మేలు జన్మజన్మలకి మర్చిపోను. మరి నీ దేవురు, ఇక్కడికి ఎలా వచ్చావు? దయచేసి నీ వివరాలు చెబితే సంతోషిస్తాను అని అడిగాడు బాలచంద్రుడు. విజయుడు తన వృత్తాంతం క్లుప్తంగా చెప్పి, నేనిప్పుడు నర్సీనగరానికి పోవలసి ఉంది. అసలు అలాంటి పట్టణం ఉందో లేదో, ఉంటే దానికి దారేటో నీకు తెలుసా అని అడిగాడు. నర్సీనగరం అనే పేరుందని నాకు తెలియదు. నాతో లవంగపట్టణం రా. నన్ను మా ఇంటి దగ్గర మా అమ్మ దగ్గర చేర్చినట్లు ఉంటుంది. నాతో కొన్ని రోజులు విశ్రాంతిగా గడిపినట్లు ఉంటుంది. నర్సీనగర వృత్తాంతం మా ఊళ్ళో ఎవరికైనా తెలిసేమో, దర్యాప్తు చేద్దాం అన్నాడు బాలచంద్రుడు. మంచిది, మనం మీ ఊరు ఎలా వెళ్ళాలి అన్నాడు. నన్ను తీసుకొచ్చిన నావ లంగరు వేయబడి ఉందిగా, దానిని ఎవరు నడుపుతారు అనెను. నేనే. చిన్నప్పటి నుంచి సముద్ర ప్రయాణాలంటే ఇష్టం కొద్దీ నావ నడపడంలో నేర్పు అనుభవము సంపాదించాను. అంతేకాక వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నాను కనుక వెళ్ళేటప్పుడు కష్టం లేదు. ప్రయాణంలో మనకి చాలినన్ని ఆహార పదార్థాలు నావలో ఉన్నాయి. నాకు గుర్రం ఒకటి ఉంది అన్నాడు విజయుడు. ఉండని, నావలో గుర్రాలకి కూడా జాగా ఉంది. నువ్వు హతమార్చిన వారిలో మంత్రి కామపాలుడు కూడా ఉన్నాడు. వారి శవాలను కూడా నావలో వేసి తీసుకుపోదామా అడిగాడు బాలచంద్రుడు. అవసరము అనవసరం. ఆ దుర్మార్గుల మృత కళేబరాలను సముద్రంలో జలచరాలకి ఆహారంగా వేద్దాం అన్నాడు. అది బాగుందని బాలచంద్రుడు వారి కళేబరాలను విజయుడితో కలిసి సముద్రంలోకి తోసేశాడు. తరువాత గుర్రాన్ని నావలో చేర్చి ప్రయాణం మొదలుపెట్టారు. బాలచంద్రుడు వారి కళేబరాలను విజయుడితో కలిసి సముద్రంలో తోసేశాడు. తర్వాత గుర్రాన్ని నావలో చేర్చి ప్రయాణం మొదలుపెట్టారు. బాలచంద్రుడే లంగరు తీసి చుక్కాని దగ్గర కూర్చున్నాడు. గాలి తమకు అనుకూలంగా ఉండడంతో 4 రోజులలో లవంగ ద్వీపం చేరుకున్నారు. విజయుడి గుర్రం మీదనే బాలచంద్రుడు కూడా ఎక్కి రాజమందిరం చేరుకున్నారు. బాలచంద్రుడి తల్లి ఇందిరాదేవి కొడుకుతో వచ్చిన కొత్త యువకుడిని చూసి తెల్లబోయింది. బాలచంద్రుడు జరిగినదంతా తల్లికి చెప్పాడు. మంత్రి కుట్ర నుంచి విజయకుమారుడు తనని రక్షించాడని చెప్పినా ఇందిరాదేవి ఎందుకో అదోలా అయిపోయింది. తన భావాలను తానే మనసులో విమర్చుకుంది. మా బిడ్డని రక్షించినందుకు మీ మేలు మర్చిపోలేనిది అని విధి లేక చెబుతున్నట్లే అంది. ఆమె గౌరవ మర్యాదలు కూడా ఏమంతా తృప్తికరంగా లేవు. అతను ఆ రోజే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ బాలచంద్రుడు పట్టుపట్టడంతో మర్నాటి వరకు ఆగాడు. బాలచంద్రుడే స్వయంగా అతిథి మర్యాదలు చేశాడు. 2 పడకలు ఒకే గదిలో వేయించాడు. ప్రయాణపు బడలకి వల్ల విజయుడికి ఒళ్ళెరుగని నిద్ర పట్టేసింది. అంత గాఢమైన నిద్ర పట్టినందుకు ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచాడు. ఆ దారుణం అతనికి అర్థం కాలేదు. చేతులకి సంకెళ్ళు. తాను ఖైదులో ఉన్నాడు. మంచం పక్క అవే అంటే తను నిద్రలో ఉండగా మంచంతో పాటే ఖైదు చేశారన్నమాట. ఎందుకని? పుణ్యానికి పోయినందుకేనా? ఒక అమాయకుడు దుర్మార్గుల చేతిలో హత్యగా గావింపబడును చూసి సహించలేకపోయినందుకేనా ఈ శిక్ష? ఏం ప్రపంచం ఇది! ఎంత దుర్మార్గం! కొండంత కార్యం తల మీద పెట్టుకున్నాడు. ఈ జైలులో బంధించబడిన తనకేది దారి? దేవి జగదాంబ, నువ్వే చూడడం లేదా? నేనెవరికి ఏం హాని చేశాను? చింతామణి జరిగిస్తున్న హింసకాండ అనుకోవడమే నేరమా? తల్లిదండ్రుల మాట అతిక్రమించి ఇల్లు వదిలి రావడమే తప్ప అని విజయుడు పరిపరి విధాల బాధపడసాగాడు. బాలచంద్రుడు విజయకుమారుడు కనిపించనందుకు విభ్రాంతుడై ఇల్లంతా గాలించి పరిచారకులనందరినీ ప్రశ్నించి ఎవరికీ తెలియదు అనేయడంతో తల్లి దగ్గరకు వెళ్ళి, ఇదేం ఘోరమమ్మా! రాత్రి నా గదిలోనే 2వ పక్క మీద పడుకున్న విజయుడు తెల్లవారేసరికి పత్తాలేడు. ఏమిటి విడ్డూరం అని అడిగాడు. ఎవరిని అడుగుతున్నావు? ఆ యువకుడు ఎవరో, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నాకేం తెలుసు అన్నది. అది కాదమ్మా, ఇది వింతగా లేదు. ఉంటే ఏం చేయాలి? దారిన పోయే అడ్డమైన వాళ్ళని చేరదీస్తే ఏమవుతుందనుకుంటున్నావు?
పడుకున్న మంచము పక్కా మాత్రమే కాకుండా ఇంకా ఏం పట్టుకుపోయాడో అన్నది. అయ్యో, అతను అటువంటి వాడు కాదమ్మా, నాకు ప్రాణదానం చేసిన మహావీరుడు, రాజకుమారుడు అన్నాడు. వీరుడో చోరుడో నాకేం తెలియదు, అతని గురించి నన్నేమీ అడగబోకు, నాకు అసలే చిరాగ్గా ఉంది అన్నది. ఆ మాటలకి బాలచంద్రుడికి మతిపోయింది. పరిచారకుల వల్లనే ఏదో అపకారం జరిగిందని అనుమానపడ్డాడు. విజయకుమారు ఎవరికీ అపకారం చేసినవాడు కాడే. ఎంత ఆలోచించినా అతనికేమీ అర్థం కాలేదు. పోయి నగరమంతా గాలించాడు, అందరినీ అడిగాడు. గుర్రాల శాలకి వెళ్ళి చూడగా అతని గుర్రం మామూలుగానే ఉంది. అతను స్వయంగా వెళ్ళిపోయిన వాడే అయితే గుర్రాన్ని వదులుకొని పోతాడా అనుకున్నాడు. ఇంట్లో అతన్ని చిన్నప్పటి నుంచి పెంచిన ఆయా బాలచంద్రుడు రాగానే గ్లాసుతో పాలు తెచ్చి అందించింది. అతను తీసుకోకపోవడం చూసి ఆయా కంటతడి పెట్టుకుంటూ, నువ్వు మళ్ళీ ఇలా బతికి బయటపడతావనుకోలేదు బాబూ అంది. బాలచంద్రుడు మాట్లాడలేదు. ఆయా 4 వైపులా ఎవరూ లేరని గమనించి, మీ స్నేహితుడు ఇంకేమైపోతాడో, ఈ రాత్రి అతన్ని హత్య చేస్తారు అంది. హత్య చేస్తారా? ఎవరు? ఎందుకు అని అడిగాడు. మీ అమ్మగారి చేత నియోగించబడ్డ మనుషులు అన్నది. ఎందుకు? అతను ఏం చేశాడని? చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మీ నాయనగారు పోయినప్పటి నుంచి మీ అమ్మకి మంత్రికి అవినీతి సంబంధం ఏర్పడింది. నిన్ను హతమార్చి మంత్రిని రాజుని చేయాలని మీ అమ్మగారి సంకల్పం. అందుకే నిన్ను సముద్రం మీదకి తీసుకెళ్లాడు మంత్రి. తన వలుపుకాడైన మంత్రిని చంపి నిన్ను కాపాడాడు కనుక ఆ రాజకుమారుణ్ణి అంతమొందించడం మీ అమ్మగారి నిశ్చయం అన్నది. బాలచంద్రుడు నమ్మలేకపోయాడు. నా మాటలో నమ్మకం లేకపోతే చెరసాలకి వెళ్ళి చూడు. నిన్ను రక్షించిన రాజకుమారుడు అక్కడ బంధించబడి ఉన్నాడు. నువ్వు ఉపేక్ష చేశావంటే ఈ రాత్రి నీకతను అందడు. అంతలో వెనుక ఏదో అలజడి కావడంతో పాల గ్లాస్ అక్కడ పెట్టి ఆమె వెళ్ళిపోయింది. బాలచంద్రుడు 3 అంగలలో చెరసాలకి పరిగెత్తాడు. కానీ అక్కడి కావిలివారు అతన్ని అడ్డగించారు. కానీ అతను వారిని లెక్క చేయకుండా ఎదిరించి వారి దగ్గరి తాళాలతో చెరసాల తెరిచాడు. అక్కడ విజయుడిని చూసి విభ్రాంతుడై ఆయా చెప్పింది నిజమే అని తెలుసుకొని, రాజకుమారా క్షమించు, నా తల్లి కులట అని నాకిప్పుడే తెలిసింది, అందువల్ల ఇలాంటి విపరీతాలు జరిగాయి అంటూ అతన్ని విడిపించి వివరంగా విషయం చెప్పాడు. విజయుడది విని, అవురా, ఏం పాడు ప్రపంచం, ప్రియుడి మీద తీపితో కన్నబిడ్డని కూడా గంగపాలు చేసే తల్లులు ఉన్నారని నేనిప్పుడే తెలుసుకున్నాను అని ముక్కు మీద వేలేసుకున్నాడు. ఇదంతా నేను చేసుకున్న పాపం, నాకు ప్రాణదానం చేసిన నువ్వే నా కర్తవ్యం కూడా తెలపాలి. కుటుంబ గౌరవాన్ని కుళ్ళబెట్టిన ఆ కులటని 10 మందిలోనూ కుళ్ళబొడిచి చంపుతాను అన్నాడు బాలచంద్రుడు ఆవేశంగా. బాలచంద్ర, నువ్వు చిన్నవాడివి, తొందరపడి ఏదో చేసేయకు. నగరవాసులందరినీ పిలిపించి సభ చెయ్యి. దానిలో నీ తల్లి దుశ్చరిత్రను కూడా వెల్లడి చేసి వారితో ఆలోచించు. ప్రజలేం చెబితే అది చెయ్యి. నేను కూడా నీతోనే ఉంటాను. నీ భవిష్యత్తుకి స్థిరమైన పునాదులు వేయిస్తాను అని విజయుడిచ్చిన సలహాను జరిపేందుకు సంతోషంతో అంగీకరించి అతనితో పాటు కారాగారం నుంచి బయటకు వచ్చి జరుగు ప్రజాసభ ఏర్పాటు చేయించాడు. అంతవరకు ఇందిరాదేవికి ఏమీ తెలియదు. కొందరు పౌరులు బయట ఉండి ఇందిరాదేవికి కబురు పంపారు. ఆమె తెల్లబోయింది. సభకు పోక తప్పదు కనుక ప్రాణాలు అరచేత పట్టుకొని హాజరయ్యింది. అంతకుముందే బాలచంద్రుడి నుంచి విషయం విని ఉన్న ఒక ప్రముఖుడు లేచి ఆమెను ప్రశ్నించసాగాడు. తమ ఆస్థానంలో ఉండే మంత్రి ఏమయ్యాడిప్పుడు? ఆమె జవాబు చెప్పలేదు. మా మహారాజు గారు కాలధర్మం చేశాక మంత్రి ప్రోత్సాహంపై మీ స్వంత కొడుకు మా యువరాజు అయిన బాలచంద్ర ప్రభువుని హత్య చేయించడానికి సముద్రం మీద ఎక్కడికో పంపారని, అక్కడ మంత్రి యువరాజుని హత్య చేయబోతుండగా చూసి రక్షించిన రాజకుమారుడి మీద కక్ష సాధించడానికి పూనుకున్నారని మీపై నేరం ఆరోపించబడింది. దీనికి మీరు ఒప్పుకుంటే సరే, లేకపోతే సాక్ష్యాలతో విచారించవలసి ఉంటుంది. అది మీ కుటుంబానికి అపకీర్తి కారణమవుతుంది. అది విని ఆమె తలదించుకుంది. తన రహస్యాలన్నీ ఎలా బయటపడ్డాయో అని ఆశ్చర్యపోతూ మౌనంగా ఎటూ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఏమంటారు? నేరాలు ఒప్పుకుంటారా? విచారణ జరిపించమంటారా? విచారణ అవసరం లేదు, నేరాలు ఒప్పుకుంటున్నాను అనేసింది ఆమె.
ఈ క్షణము నుంచి యువరాజే మాకు ప్రభు. వయసులో చిన్నవాడైనా మేమంతా అంగీకరిస్తున్నాం కనుక అతను రాజు కావలసిందే. మీకెటువంటి శిక్ష విధించాలో ఇప్పుడు ఆయనే నిర్ణయించవలసి ఉంది అని పురప్రముఖుడు అతని వైపు తిరిగాడు. అప్పుడు బాలచంద్రుడు, పౌరులారా, ఇంత ఘోరాపచారం చేసి రాజకుటుంబానికి చెరగని మచ్చ తెచ్చిపెట్టిన నీచురాలిని నేనైతే చిత్రవద చేసి ఉందును. కానీ నా ప్రాణదాత, మేధావి మిత్రుడు అయిన ఇతను అందుకు సమ్మతించలేదు. కనుక అపరాధిని ఆజన్మాంతము ఖైదులో గడపవలసిన శిక్షతో వదిలేస్తున్నాను అన్నాడు. తక్షణమే రాజభటులు రాజమాతని చెరసాలకి తీసుకుపోయారు. విజయకుమారుడు లేచి, మహాజనులారా, చిన్నవాడైన యువరాజుని ఇప్పటి నుంచి మీరే కాపాడుకోవాలి. అతను ప్రాజ్ఞుడయ్యే వరకు ఒక సమర్థుడైన మంత్రిని నియమించండి. అందరూ అన్ని విషయాలలోనూ బాధ్యతగా ఉండాలి అని హెచ్చరించాడు. అంతటితో సభ ముగిసింది. మిత్రమా, మనిద్దరి గండాలు ఇప్పటికిలా గట్టెక్కాయి. ఇక నా దారిన నేను పోతాను అన్నాడు. విజయ, నువ్వు చెప్పిన నర్సీనగరం ఎక్కడుందో పట్నవాసులకెవరికీ తెలియదట. ఈ లవంగ ద్వీపానికి అవతల ఒడ్డున కురంగవ నగరం అనే మహాపట్టణముంది. అక్కడి నుంచి ఎటైనా భూమార్గాన పోవచ్చు. నేను రేపే నీకొక ప్రత్యేకమైన ఓడని సిద్ధం చేసి నావికులని సిబ్బందిని తోడు పంపుతాను. ఆ ఓడ మీద 10 దినాలు ప్రయాణం చేశావంటే సురక్షితంగా కురంగ నగరం చేరుకోగలవు. నేను చేయగల ఉపకారం ఇదే. అందుకు విజయుడు అంగీకరించాడు. బాలచంద్రుడి ఓడ మీద విజయుడు సురక్షితంగా కురంగ నగరం చేరుకున్నాక నావికులు అతని గుర్రాన్ని రేవులో దించి సెలవు తీసుకున్నారు. అతను నగరంలోకి వెళ్ళాడు. ఎక్కడ చూసినా జనం, పెద్ద పెద్ద అంగళ్ళు, దివ్య భవనాలు గల అది నిజంగా మహానగరమే. అక్కడ 2 రోజులుండి కనిపించిన ప్రతివారిని నర్సీనగరం గురించి అడిగాడు. ఎవ్వరూ చెప్పలేకపోవడంతో అక్కడ లాభం లేదని తనకి తోచినట్లు పడమటి దిక్కుగా బయలుదేరాడు. కొంతవరకు బాట బాగానే ఉంది. తరువాత కొంత పర్వత ప్రదేశం, కొంత అరణ్య ప్రదేశం. మార్గమంతా ఒక తీరుగా లేదు. దొరికిన కాయలు పళ్ళు తింటూ జలాశయాల్లో తను గుర్రము నీళ్లు తాగుతూ చెట్టు నీడనో మెట్ట మీదనో విశ్రాంతి తీసుకుంటూ అతను 20 రోజులు ప్రయాణం చేశాడు. ఆలోగా ఒక పల్లె కాని మనిషి కాని ఎదుట పడలేదు. తాను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 40 రోజులు దాటిందని, తన కోసం తల్లిదండ్రులు శోభ బెంగ పెట్టుకుంటారని, నర్సీనగర సమాచారం తెలుస్తుందో తెలియదో కూడా సందేహమే అని, తను గుడ్డిగా ప్రయాణం చేస్తున్నాడని గుర్తుకు వచ్చేసరికి అతని గుండె నీరైపోయింది. అయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకొని సాగిపోతున్నాడు. ఆ వేళ పోయి అతను ఒక దుర్గమమైన అరణ్యంలో చిక్కుకున్నాడు. అప్పటికే అతని గుర్రము చాలా అలసిపోయారు. ఆ భీకర అరణ్యంలో ఎటు చూసినా సింహగర్జనలు, పులి గాండ్రిప్పులు, పులులు, ఏనుగులు, ఘీంకారాలు. ఏ క్రూరమృగమైన మీద పడితే తప్పించుకు పారిపోయే అవకాశం కూడా లేదు. ఆ రోజుతో తన ఆయువు పోతుందేమో అనిపించింది విజయుడికి. అయినా చెయ్యగలిగింది లేక జగదంబని ప్రార్థిస్తూ ఎలాగో దారి చేసుకుంటూ అతి కష్టం మీద మరికొంత దూరం ముందుకు సాగాడు. అక్కడ ఒక ఎత్తైన పీఠభూమిలా కనిపించింది. దాని మీదకి ఎక్కడం అసాధ్యం అనిపించలేదు. గుర్రాన్నొక్కసారి హెచ్చరించి దాని మీదకి ఎగబాకడం మొదలుపెట్టి 4-5 గంటల్లోకి పైకి చేరాడు. దిగువ భాగం ఎంత భయంకరంగా ఉందో పైన అంత ప్రశాంతంగా ఉంది. ఎన్నో రకాల పళ్ళ చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. అతి మనోహరంగా ఉన్న ఆ ప్రకృతిని చూస్తూ మెల్లగా తిరుగుతున్న విజయుడి దృష్టి ఒక మహావృక్షం కింద కనిపించిన వింత రూపం మీద పడింది. అది శిల్పమో, మాయ కల్పించిన పిశాచమో, మోసగించడానికి వచ్చిన కామరూపుడో, రాక్షసుడో ఏది నిర్ధారించుకోలేక పోయాడు అతను. కొండ దిగిపోదామా అనిపించింది. కానీ అదేమిటో తెలుసుకోకుండా వెళ్ళిపోవడానికి మనసు అంగీకరించలేదు. గుర్రాన్ని దూరంగా కట్టి తాను ఆ స్వరూపానికి సమీపంగా వెళ్ళి పరిశీలించాడు. పొడవైన జడలతో, నార వస్త్రాలతో పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని సమాధిలో ఉన్న యోగిని తాను మరోలా భావించినందుకు చెంపలు వేసుకొని ఆ యోగినికి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చున్నాడు. ఈవిడ కళ్ళు తెరిచే వరకు ఎన్ని రోజులైనా సరే ఈ పవిత్ర సన్నిధానంలోనే నిరాహార దీక్షతో పడి ఉంటాను అనుకొని
ఆ యోగిని పాదాలకు కొంచెం దూరంలో పీఠం వేసుకుని కూర్చున్నాడు. ఆ యోగిని కళ్ళు తెరవాలి, తను మాట్లాడాలి, అది అతని కోరిక. 9 రోజులు గడిచాయి. అయినా యోగిని కన్నులు తెరవలేదు, అతను కన్ను మూయలేదు. తను కన్ను మూసిన సమయంలో ఆ యోగిని కళ్ళు తెరిస్తే తన అవకాశం పోతుంది అన్న భయంతో ఆహారం నిద్ర లేకుండా దీక్షగా అలాగే కూర్చున్నాడు. 10వ నాటి సాయంత్రం సూర్యుడు అస్తమించక మునుపు ఆ యోగిని కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న విజయుణ్ణి చూసింది. వెంటనే అతను ఆమెకు నమస్కరించాడు. కూర్చోమని సౌజ్ఞ చేయగా అతను కూర్చున్నాడు. బిడ్డ, నువ్వు సంకల్పించిన కార్యం అసాధ్యమైనది. నిరాహారంగా 9 రోజులు నా సన్నిధిలో పడున్నావని కళ్ళు తెరిచాను. కానీ లేకుంటే సంవత్సరాల తరబడి నేను కళ్ళు విప్పవలసిన పని లేదు. మాల్యవంతం అనే ఈ కొండ మీద 100 ఏళ్ల నుంచి ఇలాగే తపస్సు చేసుకుంటున్నాను. నా కర్మ విమోచనం ఎప్పుడో నాకే తెలియదు. ఆ మాటలు విని విజయుడు నిర్ఘాతపోయాడు. నాగపుర యువరాజునైన నువ్వు చింతామణి చేత జరపబడుతున్న హింసాకాండ అరికట్టి రాజలోకానికి మేలు చేయదలుచుకున్న విషయం సంతోషకరమే, శ్రేయమే. కానీ ఆమెకు ఆ ప్రశ్నలు చెప్పిన వాడొక బాలమహర్షి కావడం చేత వాటికి జవాబులు తెలుసుకోవడం దుస్సాధ్యం. శోభ సహాయం ఉండబట్టి ఇంతవరకైనా నీ ప్రయత్నం అనుకూలించింది. ఇక వెనుకకు వెళ్ళడం మేలు అందా యోగిని మళ్ళీ. ఆవిడ త్రికాలజ్ఞురాలైన మహాతపస్విని అని అతనికి అర్థమైంది. అందుకే తాను పెదవి విప్పకుండా ఆమె అంతా చెప్పింది. జగన్మాత, కాలజ్ఞానివైన నీకు నేనేమీ చెప్పనవసరం లేదు. చింతామణి ప్రశ్నలకు జవాబు చెప్పి రాజలోకానికి యశస్సు తేవడమో, లేక వెయ్యికొక్కటి తక్కువైన నా సోదర శిరస్సులకి నా శిరస్సును జతపరిచి ఆ రాజకుమార్తె యజ్ఞకుండానికి ఆహుతి అవ్వడమో తప్ప నాకు మరో మార్గం ఉండదని ఇంటి దగ్గర తల్లిదండ్రులకి చెప్పే బయలుదేరాను. నాకు ప్రాణభయం లేదు. నర్సీనగరం అనేది అసలు ఈ భూమండలంలో ఉందా? ఉంటే దానికి మార్గం ఏటు? ఈ మాత్రం చెబితే చాలు అన్నాడు విజయుడు ప్రార్థిస్తూ. నర్సీనగరమే కాదు, మిగిలిన నగరాలు కూడా భూవలయంలో ఉన్నాయి. వాటికి మార్గం తెలిసినా అనేక వేల యోజనాల దూరం. ఒక్క నర్సీనగరం మాత్రం ఇక్కడికి 500 యోజనాల దూరంలో ఉంది. మిగిలినవి ఉన్నాయనే తప్ప ఎక్కడ ఎంత దూరంలో ఉన్నాయో నాకు తెలియదు అందామె సాదరంగా. తల్లి, ఆ నర్సీనగరం ఎటుపోవాలి? అనుగ్రహించి చెప్పు, సాధిస్తాను అని దృఢ నిశ్చయంతో చెప్పిన అతనిని కాదనలేక ఆమె లేచి నిల్చొని, బిడ్డ నాతో రా అని దట్టంగా పెరిగి ఉన్న కొన్ని చెట్ల మధ్యకి తీసుకెళ్ళి పొట్టిగా చిక్కగా పెరిగిన గున్న మామిడి లాంటి వృక్షాన్ని చూపించింది. దాని ఆకులు తామరాకులంతా పెద్దవిగా ఉన్నాయి. బిడ్డ, ఈ వృక్షం ఏమిటో తెలుసా అంటూ ఆ చెట్టు నుంచి ఒక ఆకుని తుంచి దొన్నెలా చుట్టి దానిని ఆ ఆకు తుంచబడిన చోట దగ్గర పెట్టగా చిటికెన వేలు లావున చిక్కటి పాలు దొన్నెలేకి దారగా వర్షించాయి. దొన్నె నిండేసరికి చిత్రంగా దార ఆగిపోయింది. తాగు అందామె. అతనికి ఆ దొన్నె అందించింది. అతను సందేహించకుండా తాగేశాడు. నువ్విప్పుడు తాగిన క్షీరం యొక్క బలం వల్ల ఆకలి దప్పులు కానీ ఇతర అడ్డంకులు కానీ లేకుండా 500 యోజనాలు సురక్షితంగా ప్రయాణం చేసి నర్సీనగరం చేరుకోగలవు. ఆ పైన నీ అదృష్టం. ఇంతవరకే నేను చేయగల ఉపకారం. నువ్వు తిరిగి వచ్చే వరకు నీ గుర్రం ఇక్కడ పచ్చిక మేస్తూ సురక్షితంగా ఉండగలదు. ఈ కొండకి తూర్పుగా బయలుదేరు. నువ్వు నర్సీనగరం చేరగానే నువ్వు తాగిన పాల యొక్క శక్తి క్షీణించి పోతుందని మర్చిపోకు. తిరిగి వెళ్ళేటప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళవచ్చు అంది యోగిని. అతను ఆమెకు కృతజ్ఞత సూచకంగా నమస్కరించాడు. అతను వెళ్ళిపోబోతుంటే, వచ్చా, ఈ మాటలు కూడా విను. నువ్వంత దూరం రాజచిహ్నాలతో ప్రయాణించడం క్షేమకరం కాదు. నీ దుస్తులు ఆభరణాలు మూటకట్టి నేనిచ్చే నారబట్టలు కట్టుకుని వెళ్ళు అని ఆ బాలయోగిని అతనికి ఒక జత నారబట్టలిచ్చింది. తన బట్టలు మూటను చంకన పెట్టుకుని నారబట్టలలో అతను తూర్పు దిక్కుగా నడవసాగాడు. బయలుదేరింది మొదలు విజయుడిలో ఏదో మహాశక్తి ప్రవేశించి ఆమడలు యోజనాలు అతన్ని గాలిలో విసిరేస్తున్నట్లు పంపింది. నడక వల్ల బడలిక కానీ ఆకలి దాహము బాధలు కానీ అతనికి ఏమీ కనిపించడం లేదు. ఎన్ని యోజనాలు జరుగుతున్నాయో తెలియడం లేదు. పగలు రాత్రి అనే తేడా లేకుండా
కొండలు, నదులు, అడవులు, పల్లెలు, పట్నాలు దాటి వెళ్ళిపోతున్నాడు. ఒక అరణ్యంలో వెళ్తుంటే అతని కాళ్ళు ఒక ఊబిలో దిగబడిపోయాయి. పైకి మామూలుగానే ఉన్న నేల అడుగు పెట్టేసరికి అడుక్కి దిగిపోయింది. ఎంత దిగబడుతున్నా కాళ్ళకి నేల తగలదు. పైకి రావడానికి ఆధారమూ లేదు. ఏదో విపత్తే ఆవరించిందనుకున్నాడు. పోగా పోగా కొన్ని ఆమడలు గడిచాక పాదాలకు నేల తగిలింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని చుట్టూ చూశాడు. గాలి, వెలుగు మామూలుగానే వస్తుండడంతో అదో సొరంగ మార్గం అయి అనుకున్నాడు. ఆ సొరంగ మార్గంలో కొంత దూరం ముందుకు నడిచాక రాక్షసిలాంటి మోటు మనిషి ఒకడు ఎదురుపడి విజయుని చూస్తూనే అపరిమితమైన సంతోషంతో, వచ్చావా, రా రా, నీకోసమే ఎదురు చూస్తున్నాం అంటూ చేయి పట్టుకున్నాడు. నా కోసం ఎందుకు? నేనెవరిని, మీరెవరు? ఆశ్చర్యంగా అడిగాడు విజయుడు. నీ సంగతంతా తెలుసు, నీతోనే మాకు చాలా పనిందిరా అని మోటు మనిషి వికటంగా నవ్వుతూ అతనెక్కడికో లాక్కుపోసాగాడు. నువ్వు తీసుకెళ్లిన చోటికి తప్పకుండా వస్తాను. నా వల్ల కాగల పని ఏదైనా చేస్తాను. అయితే నువ్వెవరివో, ఈ సొరంగ మార్గం ఏమిటో, నేనెందుకు ఇలా దిగబడిపోయానో ముందు చెప్పాలి. చెప్పకపోతే రావా అంటూ విజయుడిని తనతో లాక్కుపోయాడు. సొరంగ మార్గం గుండా ఒక ఆమడ దూరం నడిచాక ఒక విశాలమైన బయలులో అదే జాతి మనుషులు సుమారు 100 మంది కూడి పాటలు పాడుతూ భజనలు చేస్తున్నారు. మధ్య మధ్య మధువు తాగుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు. వారి మధ్య కాళికాదేవి విగ్రహం వేప తోరణాలతోనూ పసుపు కుంకాలతోనూ మనిషి పుర్రెలతోనూ అలంకరించబడి ఉంది. విజయుడిని చూస్తూ, ఇప్పుడేనా తెలిసిందా నువ్వు మాకెందుకు పనికొస్తావో అడిగాడు మోటు మనిషి. విజయుడి గుండె జల్లుమంది. ఒరేయ్ రండర్రా, అమ్మవారికి ఆహారం లేకుండానే జాతరైపోతుందేమో అనుకున్నాం. బలి దొరికింది, త్వరగా సిద్ధం చేసి తీసుకురండి అని నాయకుడి లాంటి వాడు హెచ్చరించగా కొందరు విజయుడిని తీసుకెళ్ళి అతని మెడలో కూడా వేపతోరణాలు వేసి ముఖానికి పసుపు కుంకుమలద్ది అమ్మవారికి ఎదురుగా తీసుకొచ్చారు. విజయుడికి అంతా అర్థమైపోయింది. చింతామణి లాంటి క్షుద్రశ్రీ చేతిలో చావడం కంటే లోకమాత అయిన మహాతల్లికి బలి కావడమే నయం అని తృప్తి పడడం తప్ప ఇంకేమీ చేయలేకపోయాడు. ఆటవికులు అతని చుట్టూ పాటలు పాడుతూ తిరిగాక వారి నాయకుడు కత్తి ఎత్తి అతని ఎదురుగా నిల్చున్నాడు. అంతలో వారిలో ఒకడు, ఆగండి ఆగండి, సాధువు చంకలో ఏదో మూటుంది అని అరిచాడు. ఆ మూటని కింద పడగొట్టాడు. అందులో నుంచి రాజదుస్తులు, విలువైన ఆభరణాలు కింద పడ్డాయి. వీడు దొంగ సాధువులా ఉన్నాడర్రా, బలికి పనికిరాడు అని నాయకుడు అనగా, సంగతేమిటో సరిగా కనుక్కోండి, సాధువు కాకపోతే సత్యం చెడిపోతుంది అన్నాడు మరొకడు. ఏమయ్యా సాధువు, నిజం చెప్పు, నువ్వు దొంగ సాధువువా మంచి సాధువువా? మంచి సాధువైతే కానీ మా బలికి పనికిరాడు అని అడిగాడు నాయకుడు. అప్పుడు విజయుడు, అయ్యా, ఈ అమ్మవారి సాక్షిగా నిజం చెప్తున్నాను. నేను నాగాపురం యువరాజుని. నా పేరు విజయ్ కుమార్. ఒక ముఖ్యమైన పని మీద నర్సీనగరం పోతూ దోవలో ఈ ప్రమాదానికి గురి అయ్యాను అన్నాడు. అయితే సాధువు వేషంలో ఎందుకున్నావు అని అడిగారు. నా అసలు దుస్తుల్లో ఒంటరిగా ప్రయాణం చేయడం క్షేమం కాదని మాల్యవంత పర్వతం మీదుండే ఒక యోగిని నాకు ఈ గుడ్డలిచ్చింది. కావాలంటే పోయి ఆమెను అడగవచ్చు అన్నాడు. అక్కడి వారందరూ, ఒక్కసారి మహారాజువి, మాకు మేలు చేశావు, నిజం చెప్పావు, లేకుంటే మా నియమం చెడిపోయేది. మాకు మేలు చేసిన నీకు ఏం కావాలో అడుగు అన్నారు. అయ్యా, నాకేమీ అక్కర్లేదు, దయచేసి నర్సీనగరానికి దారేదో కొంచెం చెప్పండి అన్నాడు అతను. అప్పుడు ఆ నాయకుడు, ఒరేయ్ కొండా, ఈ రాజుని తీసుకుపోయి ధవళగిరి మొదట్లో దిగబిడ్చిరా అని ఆజ్ఞాపించాడు. ఆ మోటు మనిషి విజయుడిని వెంటబెట్టుకొని ఎన్నో మలుపులు, మాగాణులు, కొండలు, గుట్టలు దాటించి 5 రోజులకి ఒక పర్వతం దగ్గర వదిలాడు. ఇదే ధవళగిరి, దీన్ని దాటావంటే నర్సీనగరం కనుచూపులో ఉంటుంది అని అతను వెళ్ళిపోయాడు. విజయుడు తన ప్రయాణం అంతటిలోనూ అంత ఎత్తైన పర్వతాన్ని చూడలేదు. దానిని దాటనమెలా అని తర్కించుకుంటూ చాలాసేపు అలాగే నిలబడిపోయాడు. ఆ కొండను దాటగల మార్గం తోచలేదు. కానీ సాధనమున్న పనులు సమకూరు ధరలోన అనే పెద్దల వాక్యం గుర్తుకొచ్చింది. అంతే, అతను చీమల మెల్లగా పర్వతంపైకి ఎగబాకడం మొదలుపెట్టాడు.
పట్టు ఆధారం లేకపోయినా కాలి బొటనవేలుతో కిందను బలంగా అదిమి పట్టుకుంటూ చేతి మనమలతో పైకి ఎగబాకుతూ భగీరథ ప్రయత్నం మీద ఎలాగైతేనే 3వ వంతుకి ఎక్కగలిగాడు. అక్కడ రాతిలో పగుళ్ళు కనిపించాయి. ఆ సందులలో వేళ్ళు ఇరుక్కిస్తూ నడవగా పర్వతాన్ని చుట్టే అడ్డదారొకటి కనిపించింది. ఆ దారి వెంట పోగా పర్వతమంతా ఎక్కనక్కరలేకుండానే వెనక భాగానికి చేరాడు. బతుకు జీవుడా అనుకుని వెళ్ళకిలా పడుకొని రాతి మీద నుంచి కిందికి జారిపోయాడు. దగ్గరలోనే మేడల పైభాగాలు, కోట బురుజులు, ఆలయ ధ్వజస్తంభం మొదలైన నగర చిహ్నాలు కనిపించాయి. నర్సీనగరం అదేనని ఉత్సాహంతో అతను ముందుకి సాగిపోయాడు. అది నిజంగా మహానగరమే. ఏ గృహం చూసినా రాజభవనంలాగే, ఏ భవనం చూసినా కోటలాగే ఉంది. మరి రాజు నివసించే కోట ఇంకెలా ఉంటుందో? ప్రజలే ఇంత శ్రీమంతులైతే ప్రభువు కుబేరుడే అయి ఉండాలి. ఈ నగర సౌభాగ్యమే సౌభాగ్యం, ఈ ప్రజల సుఖమే సుఖం అనుకుంటూ విశాలము రమణీయము అయిన రాజవీధిలో నడుస్తున్నాడు విజయుడు. ఇక్కడ తన ప్రశ్నలకు జవాబు చెప్పేవారెవరు? ఎవరిని అడగాలి? ఎక్కడైనా రాసి ఉంటుందా అని ప్రతి ఇంటిని గోడని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నాడు అతను. అంతలో 4 రక్షక భటులు వచ్చి అతన్ని బంధించారు. విజయుడు విభ్రాంతుడయ్యాడు. నేను దొంగతనము చేయలేదు, దొరతనము చేయలేదు, ఎవరినీ మోసము చేయలేదు, నన్నెందుకు బంధించారు అని అడిగాడు వారిని. వాళ్ళు కోపంతో మండిపడుతూ తిరిగి జవాబు కూడానా, నోరు మెదిపావంటే తల బద్దలవుతుంది, కిక్కురమనకుండా నడువు అని కసిరారు. అయ్యా, మీరెక్కడికి తీసుకుపోతే అక్కడికి వస్తాను, ఏ శిక్ష విధిస్తే అది భరిస్తాను, కానీ నేను చేసిన అపరాధం ఏమిటో చెప్పండి దయచేసి అని భయంగా ప్రార్థించాడు. అతను వినయంగా అడిగాడని, నువ్వు బైరాగివి కావడం మొదటి నేరం, ఈ నగరం ప్రవేశించడం 2వ నేరం, ఏ సాధువు బైరాగి కనిపించినా పట్టి ఖైదులో వెయ్యమని రాజాజ్ఞ అన్నారు. అయ్యా, ఈ నగరం పేరేమిటి, మీ రాజుగారెవరు అని అడిగా. ఇది నర్సీనగరం, దీనిని పాలించే రాజులు విక్రమదేవులు చెప్పాడొక భటుడు. మంచిది, కానీ నేను నిజంగా బైరాగిని కాను, సాధువునంతకంటే కాదు, కారణాంతరాల వల్ల ఈ వేషంలో ఉన్నాను అన్నాడు. శిక్ష తప్పించుకుందుకు ఉపాయం ఆలోచించావన్నమాట. ఆ పప్పులు ఉడకవు, చచ్చినా నిన్నొదిలిపెట్టం. నువ్వు నిజమైన బైరాగివో కాదో మా మహారాజులు విచారణ చేస్తారు, అక్కడికి నడువు అంటూ ఆ రక్షక భటులు అతన్ని రాజగృహానికి తీసుకుపోయారు. అయ్యో భగవంతుడా, నా బతుకు అడుగడుక్కి గండమే అయ్యింది, నిమిష నిమిషానికి అపాయమే. ఒక్క రాజ్యానికి యువరాజునైనా నేను ఈ రాజ్యంలో బందీగా కట్టుబడి ఉండవలసి వస్తుంది. ఏం గ్రహచారం అని విచారిస్తూ వారి వెంట వెళ్ళసాగాడు. అనేక వీధులు, బజారులు, ఆలయాలు దాటి వారు రాజసౌధానికి చేర్చారు. ఆ దివ్య సౌధంలో విలువైనవి, వింత గొల్పేవి వస్తువులతో, రాజోచిత సామగ్రితో అతి రమణీయంగా ఉన్న ప్రత్యేక మందిరం ద్వారం దగ్గర అతన్ని నిలిపారు. వారు ఒక భటుడు మందిరంలోకి వెళ్ళి వచ్చి, మహారాజులు దుస్తులు ధరిస్తున్నారు, ఇప్పుడే వస్తారు అని చెప్పాడు. ఆ మాటల వల్ల తాను నిలబడిన స్థలం నేరస్తులని విచారించడానికి ఏర్పరచబడి ఉంటుందని విజయుడు ఊహించుకున్నాడు. రాజు కోసం ఎదురు చూడసాగాడు. మిగిలిన వారితో పాటు కొంచెం సేపయ్యాక ప్రభువులు వేంచేస్తున్నారు అని చెప్పి వెళ్ళాడు ఒకడు. చేతితో నూలు వడికిన షరాయి, అటువంటిదే అంగరక ధరించి నడుముకి కత్తి వేలాడుతుండగా బంగారు ఛాయతో మిలమిల మెరిసిపోతున్న 40 ఏళ్ల రూపసి చరచరా నడిచి వచ్చాడు. అందరూ భయభక్తులతో అతనికి నమస్కరించారు. అంత నిరాడంబరంగా ఉన్న వ్యక్తి నర్సీనగరాధిపతి అని నమ్మలేకపోతున్న విజయుడు కూడా నమస్కరించాడు అందరితో పాటు. అతను ఉచితాసనం మీద కూర్చున్నాక, ప్రభు, ఈ బైరాగి ఎవరో మాకీరోజు నగర వీధిలో కనిపించాడు. నియమానుసారం ఇతన్ని బంధించి ఖైదులో వేయవలసిందే, కానీ మేమందుకు సిద్ధమవుతుంటే తాను నిజంగా బైరాగిని కానని, కారణాంతరాల వల్ల సాధువు వేషంలో ఉన్నానని మొరపెట్టుకోగా తమ సన్నిధికి తెచ్చాం అని చెప్పాడు ఒక రక్షక భటుడు. విక్రమదేవుడు విజయుడి వైపు పరిశీలనగా ఒక్కసారి చూసి, ఇతని చంకలో ఏమిటో ఉంది చూశారా అని అడిగాడు. వారు అతని చంకలోని మూటను లాగి రాజు ముందు పెట్టారు. మూటలోని రాజోచితమైన దుస్తులు, అమూల్య ఆభరణాలు చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు.
వీటిని ఎక్కడి నుంచైనా అపహరించి తెచ్చావా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఉద్రేకపడి, లేదు ప్రభు, ఆ బుద్ధి మా శిశునాగపుర వంశానికి లేదు అన్నాడు విజయుడు. మీది శిశునాగ వంశమా? మీ ఊరు, నీ పేరేమిటి? నాగపురాధీశుడు ఛత్రపాలుడు నా తండ్రి, రమాదేవి నా తల్లి, నా పేరు విజయకుమారుడు అన్నాడు. ఛత్రపాలుడా? నాగపురమా? ఇక్కడికి చాలా యోజనాల దూరమే, ఎలా రాగలిగావు? ఎందుకొచ్చావు అన్నాడు. ప్రభు, ఒక అపరూపమైన కథను పురస్కరించుకొని నేనిక్కడికి రావాల్సి వచ్చింది అంటూ అక్కడికి చేరిన వరకు తన కథ చెప్పాడు. అతనిప్పుడు బంధించవలసిన పని లేదు, మీరు వెళ్ళండి అని భటులని పంపేసి విజయుడిని తన పక్కన కూర్చోమని, నువ్వు చెప్పినది ఒక మహా విచిత్రమైన గాథలా అనిపిస్తుంది. చింతామణి అడిగే 5 ప్రశ్నలలోనూ మొదటి దానికి మా నగరంలో జవాబు దొరకగలదనడం మరీ విడ్డూరంగా ఉంది. సరే, ఆ ప్రశ్నలేమిటో వింటాను, వివరించు అన్నాడు సాదరంగా. విజయుడు ఆ ప్రశ్నలను చెప్పాను. మొదటి ప్రశ్న, ప్రతిన నెరవేరితే కానీ పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడు ఎవరు? అతని ప్రతిజ్ఞ ఏమిటి? అతను ఇంకా జీవించి ఉన్నాడా? రెండవ ప్రశ్న, పురుషుడై ఉండి స్త్రీ రూపంతో మహర్షిని మోసం చేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడు ఎవరు? అతను ఇంకా బతికే ఉన్నాడా, చనిపోయాడా? మూడవ ప్రశ్న, తపోధన మహారాజు ద్వితీయ భార్య అయిన రూపసుందరి గతి ఏమైంది? ఆ తపోధన మహారాజు ఇంకా బతికే ఉన్నాడా? నాలుగవ ప్రశ్న, ప్రేమించిన వారి ఎందుండే అనురాగం వల్ల అడవులలో తిరుగుతూ స్త్రీ అయి ఉండి పురుషవేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి కాంతలను అపహరించిన మహర్షినే ఖండించబూనిన ఆ ధీరురాలెవరు? ఇప్పుడు ఆమె జీవించి ఉందా, మృతి చెందిందా? ఐదవ ప్రశ్న, శ్రీరామ పట్టాభిషేకమున శివతాండవం చేసిన భక్తురాలిని మహర్షి కామించిన కారణం వల్ల ఆ ఇద్దరిని కారాగారంలో బంధించి వ్యభిచార నిర్మూలనకు పాటుపడిన దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికున్నాడా? భక్తురాలెలా ఉంది అని చెప్పి ప్రభు, చింతామణికి గురువైన బాల మహర్షి చెప్పినవి ఆ రాచకన్య తనను వివాహమాడకోరి వచ్చిన ప్రతి రాజకుమారుణ్ణి ప్రశ్నించేవి, ఎవరూ బదులు చెప్పలేనివి అయిన ఈ 5 ప్రశ్నలు ఇవే అన్నాడు. మహారాజా, నేను జవాబులు తెలుసుకోగోరిన ప్రశ్నలు ఇవే. అప్పటికే విక్రమదేవుడి ముఖం రక్తపు కండలా జేవురించింది. కళ్ళ వెంట నిప్పులు కురుస్తుంటే వర నుంచి కత్తిని దూసి, ఓరి కపట బైరాగి, నిన్ను ఖండాలుగా నరికినిదే నేను నిద్రపోను. వంచకుడివై నా రాజ్యంలో చేసిన మోసాలు చాలక ఇంకా ఎక్కడో దాగుండి అమాయకురాలైన రాజకుమార్తెనెవరినో మభ్యపెట్టి ఆమె విశ్వాసానికి పాత్రుడివై ఆమె ద్వారా ఈ ప్రశ్నలు అడిగించి నా వివరాలు తెలుసుకోవడం తిరిగి ఇక్కడికి రావాలనే? రా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను. నీ రక్తం నా కళ్ళారా చూసినప్పుడు కానీ నా ప్రతిజ్ఞ నెరవేరదు. స్వర్గంలోని నా సోదరి ఆత్మకి శాంతి కలగదు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు. విజయుడు భయపడుతూ, ప్రభు, తమకింత ఆవేశానికి కారణమైన పని నేనేం చేశాను? నేరముంటే క్షమించండి అని వేడుకున్నాడు. అపరాధం నీది కాదు, ఆగ్రహం నీ మీద కాదు. రాజకన్యకనే ప్రశ్నలు చెప్పిన ఆ బైరాగి మహావంచకుడు, దుర్మార్గుడు. వాడు నా రాజ్యంలో చెయ్యరాని పనులు చేశాడు. అప్పుడే వాడు నా కళ్ళబడి ఉంటే చిత్రవధ చేసి ఉందును. కానీ వాడెలాగో తప్పించుకు పారిపోయి బాలమహర్షి పేరుతో రహస్యంగా ఉంటూ నా వివరాలు తెలుసుకుందుకే ఈ పన్నాగమంతా పన్నాడు. ఆ కథంతా పూర్తిగా చెబితే కానీ నీకు అర్థం కాదు. నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఈ కథకి సంబంధించినదే కనుక సావకాశంగా విను అంటూ విక్రమదేవుడు ఆవేశం చల్లార్చుకొని మెల్లగా చెప్పసాగాడు. ఇప్పటికి సుమారు 20 ఏళ్ల క్రిందట జరిగింది ఘోర విషాద సంఘటన. అదే నేను చెబుతున్నాను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.